ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన ఘనమైన మహోన్నతమైన నీ నామమును బట్టి మరోసారి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. తిరిగి ప్రభా నీ సన్నిధిలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ఈరోజు ప్రత్యేకముగా ఒక అంశమును గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా మీ యొక్క ఆత్మ సహాయమును, పరిశుద్ధాత్మ ఆధీనములో, గ్రహింపులో మమ్మల్ని నడిపించవలసిందని, సత్యమును గ్రహించి దానిని మేము అన్వయించుటకు మాకు సహాయం దయచేయవలసిందని ఈరోజు ప్రత్యేకముగా క్రొత్త జన్మ అనే అంశంను గురించి మేము తెలుసుకొనబోచుండగా మీ వాక్యం ద్వారా మాకు మీ యొక్క సత్యములను, మీ గ్రంథ సత్యములను మాకు బోధించవలసిందని యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు క్రొత్త జన్మను గురించి మనము నేర్చుకోబోతున్నాము. క్రొత్త జన్మ అంటే దైవ జన్మ అని అనవచ్చు. తర్వాత ఈ క్రొత్త జన్మ పొందినట్లు గుర్తులేంటి, మనలో క్రొత్త జన్మ కార్యం ఎట్లు జరుగుననే 3 అంశముల గురించి ఈరోజు మనము తెలుసుకొనబోచున్నాం. మరి క్రొత్త జన్మ అంటే మానవుడు అనగా శరీరము, ప్రాణము, జీవాత్మ. పుట్టిన మానవుడు ఒక దినమున చనిపోతాడు. మరణము తథ్యము. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శవమును మట్టిలో పెడతారు, అంటే సమాధి చేస్తారు, పూజ చేస్తారు. చావు లేని అతని జీవాత్మ చనిపోయినప్పుడు వేరైపోతుంది కదా. చావులేని అతని జీవాత్మ పాతాళములోని నరకాగ్ని గుండములో పడవేయబడును. ఇదే ప్రతి మానవుని అంత్యం. ఈ విధంగా జరుగుతుంది. అయితే మానవ నైజములో, మానవ స్వభావములో పాపం, మరణం, నరకాగ్ని గుండములు ఉన్నవి. పాప నైజముతో, పాప స్వభావముతో మానవుడు అన్ని రకముల పాపములు చేయుచున్నాడు. అట్టి పాప ఫలితమే మరణం. మరణం అంటే భౌతిక మరణం కాదు, నరకము అంటే ఆత్మ నరకములో పడిపోవటం అన్నమాట. ఇట్టి పాప శాపముల నుండి మానవునికి విడుదల లేక రక్షణ అవసరమైనది, అంటే ఆత్మరక్షణ అవసరమైనది. అయితే మానవుని జీవాత్మ నరకాగ్ని గుండమును తప్పించుకొని దేవుని రాజ్యమును అంటే మోక్షమును పొందితే అక్కడ మహిమ కలుగుతుంది. నిత్యము దేవుని సహవాసము పొందగలము. పరలోకములో దేవునితో మనందరము నిత్యము ఆయనతో సహవాసములో ఉంటాం. అట్టి మోక్షములో ప్రవేశించుటకు మానవ జన్మ పనికిరాదు. పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ మానవ జన్మ కాదు. మానవ జన్మ లేక శరీర జన్మ లోకములో జీవించుటకే పనికి వచ్చును. ఈ భూమి మీద మనము జీవించే జీవితం ఈ మానవ జన్మ అంటాం. మానవ జీవితం బహుశా 100 సంవత్సరాలు సుమారు అనుకుందాం. అయితే ఈ జన్మ అనేది ఈ లోకములో జీవించుటకే కానీ పరలోకములోనికి ప్రవేశించుటకు శరీర జన్మ పనిచేయదు. మానవులు దేవుని రాజ్యములో ప్రవేశింపాలనంటే వారికి దైవ జన్మ అవసరం అన్నమాట. అదే క్రొత్త జన్మ అని అంటున్నాం. దాన్ని మరొక పేరు దైవ జన్మ, అంటే పైనుండి కలిగేదన్నమాట. ఈ జన్మ పొందితేనే కానీ దేవుని రాజ్యములో మనం ప్రవేశింపలేం. శరీర జన్మ కాదు, అది సహజము. ఆ శరీర జన్మలో మనం చనిపోతే దైవ జన్మ లేకుండా, క్రొత్త జన్మ లేకుండా ఉంటే మనం చనిపోతే నరకాగ్ని గుండములో పడవేయబడతాము. దైవ జన్మ మనకెంతో అవసరము. దాని క్రొత్త జన్మ మనకు ఆవశ్యకము. జంతు జన్మ జంతువులతో కలిసి ఉండను, పక్షి జన్మ పక్షులతో కలిసి ఉండను, మానవ జన్మ మానవులతో కలిసి ఉండను, దైవ జన్మ దేవునితో కలిసి ఉండను. గనుక దేవుని రాజ్యములో ప్రవేశించుటకు దైవ జన్మ లేక దైవ జీవము అవసరము. అది మనకు కావాలి. ఇప్పుడు మనము 3 సంగతులను గురించి మనం తెలుసుకొనబోచున్నాము. మొట్టమొదటిది క్రొత్త జన్మ లేక దైవ జన్మ. కొత్త జన్మన్న దైవ జన్మన్న ఒకటే. యేసు ప్రభువారు నీకుదేముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇట్లా అన్నాడు,
యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదివితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. అదే క్రొత్త జన్మ, దైవ జన్మ. దేవుని రాజ్యమును చూడలేడు అంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్యములో దేవునితోనే ఉండాలి అంటే, ఆ మోక్ష రాజ్యములో, ఆ తేజో నివాసుల ఆ యొక్క పరలోక రాజ్యములో, పరలోక పట్టణములో నీవు ఉండాలి అంటే క్రొత్తగా నీవు జన్మించాలని యేసు ప్రభువారు నీకోదేముతో మాట్లాడుతున్నాడు. అది ఎట్లాగనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. యోహాను సువార్తలో 3-5 వచనాల్లో మనం చదువుతాం. ఈ నీటి మూలముగా అంటే ఏంటో తర్వాత మనం చదువుతాము. నీరు అనంటే వాక్యమని మనము గమనించాలి. ఇక్కడ బాప్తిసం కాదు. బాప్తిసం వలన రీజనరేషన్ జరగదు. దేవుని వాక్యం ద్వారా రీజనరేషన్ అంటే క్రొత్త జన్మ, దైవ జన్మ జరుగుతుంది. అది బాప్తిసం వలన లేక నీటి మూలముగా కాదు, దేవుని వాక్యం మూలముగాని మనము గమనించాలి. ఈ క్రొత్త జన్మకు కొన్ని పేర్లు కలవు, సుమారు 5. 1 పైనుండి కలుగు జన్మ, అంటే ఇది దేవుడు అనుగ్రహించేది. కొత్తగా జన్మించడం అంటే దైవ జన్మ అంటే ఇది శరీరానికి సంబంధించింది కాదు, పైనుండి అంటే పరలోకము నుండి, అంటే దేవుని వద్ద నుండి వచ్చేది, అది లోపల జరిగేది. 2 ఆత్మమూలముగా జన్మించు జన్మ అంటారు. అది ఆత్మమూలముగా అనంటే పరిశుద్ధాత్మ మూలముగా కలిగేది అనమాట. అది మన ప్రయత్నాల ద్వారా కాదు జరిగేది. అది కొత్త జన్మ అనేది ఆత్మమూలముగా జన్మించు జన్మ, దాన్నే మరి క్రొత్త జన్మ అంటారు. 3వది. 4వది మరలా జన్మించుట, అంటే తిరిగి జన్మించుట. ఆర్ యు బోర్న్ అగైన్ అంట, మరలా జన్మించటం. 5 క్రొత్త సృష్టి, న్యూ క్రియేషన్ అంటామన్నమాట. అంటే ఏమిటి? మార్పు. ఇది లోపల అంతరంగములో జరిగే, దానివల్ల దీనికి పేర్లు ఉన్నాయి. పైనుండి కలుగు జన్మ, ఆత్మూలముగా జన్మించు జన్మ, క్రొత్త జన్మ, మరలా జన్మ అంటే తిరిగి జన్మించుట, క్రొత్త సృష్టి, శరీర జన్మ మగవాని బీజము ద్వారా, దైవ జన్మ దైవ బీజము ద్వారా కలుగును. అందువలన 1 పేతురు 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివితే, మీరు క్షయబీజుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు. అక్షయ బీజం అనంటే దేవుని వాక్యము. క్షయబీజం నుండి కాక శాశ్వతమగు అంటే, క్షయబీజం అంటే శరీర జన్మ, శరీరానికి సంబంధించి నశించిపోయే ఈ శరీరం, అది కాదు బీజము. జీవముగల దేవుని వాక్యములుగా అక్షయ బీజమును పుట్టింపబడిన వారు. ఎవరు వారు అంటే దేవుని వాక్యం ద్వారా పుట్టినవారు, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు, వారే క్రొత్త జన్మ అనుభవం కలిగిన వారు, వారే దేవుని బిడ్డలు, విశ్వాసులు, రక్షించబడిన వారు. అట్టివారు పరలోక రాజ్యములోని ప్రవేశిస్తారు. ఒక వ్యక్తి పాపిని గ్రహించి అతడు దేవుని చేరుటకు ఆశించి యేసు ప్రభువునందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మ అతని హృదయములోనికి వచ్చినట్లు ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు అతని హృదయములో ప్రవేశించును. ఆయన హృదయములో ప్రవేశించుట ద్వారా మనకు క్రొత్త జన్మ, నూతన జన్మ కలుగుతుంది. అతనికి దైవ బీజము, దైవ జీవము, దేవ స్వభావము కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రవేశించుట ద్వారా ఈ క్రొత్త జన్మ జరుగుతుంది. అతనికి దైవ బీజము అంటే ఆరిజిన్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. ఆ దైవ బీజము, దైవ జీవము, ఆ లైఫ్. తర్వాత ఆ నేచర్, దేవ స్వభావము కలుగుతుందన్నమాట ఈ క్రొత్త జన్మలో. అతని పాప జీవితము మారిపోయి, కొత్త జన్మ కలిగినప్పుడు లేక దైవ జన్మ జరిగినప్పుడు పాప జీవితము, పాత జీవితము, ప్రాచీన జీవితము అన్నీ మారిపోయి దైవ స్వభావము కలిగి దేవుని సహవాసములో సంతోషించును.
అది అసలు రియల్గా అది అంతరంగములో లోపల పైనుండి జరిగే ఈ క్రొత్త జన్మ. ఇదే క్రొత్త జన్మ. ఇట్టి క్రొత్త జన్మ లేక దైవ జన్మ పొందిన వారే దేవుని రాజ్యమునకు వారసులు. ఇటు క్రొత్త జన్మ లేక దైవ జన్మ పొందిన వారే దేవుని రాజ్యమునకు వారసులు. వారే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. వారే దేవుని రాజ్యమును చూస్తారు. క్రొత్త జన్మ అనుభవము పరిశుద్ధాత్మ వలననే కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యము ఆయన వల్లనే కలుగుతుంది. గనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందవలెను. మరి పరిశుద్ధాత్మను పొందాలంటే, పరిశుద్ధాత్మను పొందుటకు ఏం చేయాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఒక్కటే ఆవశ్యము. ప్రభువునందును విశ్వాసం ఉంచితే విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుతామని పౌలు గలతీ రాసిన పత్రికలు మనం చెప్తారు. ఇంకా వేరే సందర్భాల్లో కూడా మనం చదువుతాం. విశ్వాసం ఒకటే ఆవశ్యము. విశ్వాసం ద్వారానే, అంటే వినుటి వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనకి ఎంతో ఆవశ్యకమైనది. అదొక్కటే ఆవశ్యకము. దాని ద్వారానే మనము పరిశుద్ధాత్మను మనం పొందుతాము. నీటి మూలముగా అనగా దేవుని వాక్య మూలముగా జన్మించుట. నీరు అంటే వెంటనే బాప్తిసంలోనికి వెళ్ళిపోతారు. ఇంకా అదొకటే, నీరు అనగానే బాప్తిసం. ఇంకంతే మన వాళ్ళకి అదే అర్థమైంది, అదే అర్థం చేస్తున్నారు. వాక్యాన్ని ఇంకొంచెంగా మరి వేరే లేఖన భాగాలతో సరిచూచినప్పుడు, పోల్స్తున్నప్పుడు ఈ నీరు అనేది ఇక్కడ అంటే బాప్తిసము ద్వారా కాదు కానీ దేవుని వాక్యం మూలముగా జన్మించుట. దేవుని వాక్యమే అక్షయ బీజము. అక్షయ బీజం అంటే ఏంటి? దేవుని వాక్యం. అది ఒక వ్యక్తి వాక్యమును విన్నప్పుడు అతనిలో విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. చదువుకుంటున్నాం మనం కదండి. అట్టి విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పొందగలము. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను విశ్వాసం ద్వారా పొందగలడు. పరిశుద్ధాత్మను పొందినట్టు గుర్తు ఏమిటి? క్రొత్త జన్మ అంటే మార్పు నొందిన జన్మ, పవిత్ర హృదయం కలిగి ఉండుట, దైవ జీవాన్ని కలిగి ఉండుట, దైవ జన్మ అను పొందుట, క్రొత్త సృష్టిని పొందుట, మరి క్రొత్త జన్మ. ఇది పరిశుద్ధాత్మను పొందినట్లు గుర్తులు అన్నమాట. ఇవి క్రొత్త జన్మే. కానీ పరిశుద్ధాత్మను పొందటం అంటే ఏదో నీవు మైమర్చిపోయి, ఏదో ఊగిపోయి, స్థలం మారి గంతులు వేస్తూ అల్లరి చేయటం కాదు. ఇక్కడ దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుంది. ఆయనే క్రొత్త జన్మ కలిగించేవాడు, రక్షించేవాడు ఆయనే. నీ హృదయంలో నూతన స్వభావమును కలుగు చేసే, నూతన సృష్టిని కలుగు చేసేవాడు ఆయనే అని క్లియర్గా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యూదుడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, టీచర్, యోధా మత ప్రవిష్టుడు. చూడండి ఈయన బిరుదులు. సమాజ నాయకుడు, సినగోగు, సన్హెద్రిన్, రూలింగ్ బాడీ ఆఫ్ జూయిష్ పీపుల్ కమ్యూనిటీ. మరి వీటన్నిటిలో ఆయనకి సభ్యత్వం ఉన్నది. అయినను అతని ఆత్మ దేవరాజ్యములో ప్రవేశించేటకు అతనికి క్రొత్త జన్మ కావలెను. అదే ప్రభు చెబుతున్నాడు. ఆయనకి చాలా టైటిల్స్ ఉన్నాయి. పరిసయ్యుడు, యూదుడు, ఉపదేశకుడు, యోధా మత ప్రవిష్టుడు, సమాజానికి నాయకుడు. ఇవి పరలోకాన్ని తీసుకుని వెళతాయా? నో. పరలోకాన్ని తీసుకెళ్ళేది ఇవి కాదు. పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది ఏమిటంటే క్రొత్త జన్మ కావాలని అతనికి. అందువల్లనే ఆయనతో మాట్లాడినప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు, దేవుని రాజ్యంలో చూడలేడు అని నిశ్చయముగా ఆయన చెప్పుచూ ఉన్నాడు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి క్రొత్త జన్మ అవసరమైనది. ద న్యూ క్రియేషన్, ఈ మార్పు, నీలో మార్పు రావడం, క్రొత్త జీవము, దైవ జీవము, క్రొత్త జన్మ, దైవ జన్మ నీలో కలగటం అనేది ఎంతో అవసరమైనది. మీరు ఏ మతములో ఉన్నను, ఏ మతము మనల్ని రక్షించదు. ఒకవేళ నువ్వు క్రైస్తవ మతాన్ని నమ్ముకున్నావా, నీకు రక్షణ కలగదు. మతంలో ఏమీ లేదు, ఇది మతం కాదు. ఒకవేళ ఎట్టి సంఘములో ఉన్నను, ఆ సంఘము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఆ బోధకుడి మీద ఆధారపడితే అతను నేను తీసుకుని వెళ్ళడు.
అతనే డౌట్ఫుల్. ఇక నువ్వు ఆయన మీద ఆధారపడితే ఇక నీ పరిస్థితి ఏంటో ఒకసారి నీవు ఆలోచన చేసుకో. ఎట్టి సంఘములో ఉన్నను దైవ జీవము క్రొత్త జన్మను పొందితేనే దేవుని రాజ్యము దొరుకును, దానిలో ప్రవేశిస్తావు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట క్రొత్త జన్మ, దైవ జన్మ గురించి నేర్చుకున్నావు. ఇప్పుడు క్రొత్త జన్మ పొందినట్లు గుర్తులు. నువ్వు క్రొత్తగా జన్మించావు, తిరిగి జన్మించావు, దైవ జీవాన్ని నువ్వు పొందావు, దైవ జన్మను నువ్వు పొందావు, అదే క్రొత్త జన్మ. అయితే క్రొత్త జన్మ పొందినట్టు గుర్తులు ఏమిటంటే 1 యోహాను 2వ అధ్యాయం 29వ వచనంలో ఏమి రాయబడిందనంటే, దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని నీతిని జరిగించును. అది నీవు క్రొత్తగా జన్మించినట్టు గుర్తులు ఏంటంటే, ఇక్కడ స్వనీతి ఉంది, మానవ నీతి, అదే స్వనీతి. వాటిని జరిగించాడు. దేవుని నీతిని జరిగించును. దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందో, దేవుని నీతి ఏమిటో దాని ప్రకారం అతను చేస్తాడు కానీ వాక్యానుసారముగా ఆయన జరిగిస్తాడు కానీ మనుషుల దృష్టిలో నీతిని ఎంచబడే రీతిగా ఆయన ప్రవర్తించడు, చేయడు. అదే గుర్తు. దేవుని నీతిని జరిగిస్తాడు. చదవండి మీరు 1 యోహాను 2:29లో. రెండవది ఏంటంటే పొందినట్టు గుర్తు, దేవుని మూలముగా పుట్టినవాడు ఏ పాపమును చేయడు, చేయజాలడు. 1 యోహాను 3:9లో మనం చదువుతాం. దేవుని మూలముగా పుట్టినవాడు ఏ పాపమును చేయడు, చేయజాలడు. అంటే నిజంగా నువ్వు దేవుని మూలంగా నువ్వు పుడితే, అంటే క్రొత్తగా జన్మిస్తే నువ్వు పాపము చేయలేవు. నీకు తెలిసిపోతుంది ఇది పాపం అని. అంతకుముందు అయితే ఇంకా హ్యాబిచువల్గా నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా పాపాన్ని చేస్తూ ఉంటావో, ఇప్పుడైతే కొత్తగా జన్మిస్తే గుర్తు ఏమిటనంటే నువ్వు చేయలేవు. నీకు తెలిసిపోతుంది, అయ్యో ఇది పాపం, దీని జోలికి వెళ్ళకూడదు, దీన్ని తాకకూడదు అన్నట్లుగా ఆ గ్రహింపు నీకు వస్తుంది. చేయలేవు, చేయజాలడు. చేస్తే అని అంటే అది వేరే సబ్జెక్టు. చేస్తే దాని శిక్ష ఉంటుంది, పశ్చాత్తాపడి మళ్ళీ రావటం ఉంటుంది. అట్లా నీకు లైసెన్స్ ఏమి ఇవ్వలేదు ఆయన సేవించడానికి నేను క్షమిస్తున్నాడు, అంతవరకే. అది నువ్వు అర్థం చేసుకోవాలి. చూడండి, ఏ పాపము చేయడు, చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు హృదయపూర్వకంగా వెళ్ళలేడు. అయ్యో ఇది పాపము, ఈ పాపాన్ని నేను చేస్తే దేవునితో సహవాసం పోతుంది, సంబంధం కాదు. ఎందుకనంటే నీకు అర్థమైపోతుంది, సాతాను నిన్ను టెంప్ట్ చేస్తున్నాడు, శోధిస్తున్నాడు, కానీ నువ్వు చేయలేవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటున్నాడు. నూతన స్వభావము, క్రొత్త స్వభావం ఉన్నవాడు పాపాన్ని చేయలేడు, చేయజాలడు కూడా. చూడండి ఆ వాక్యాలు ఎంత చక్కగా వ్రాయబడింది. మూడవది ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు, కొత్తగా జన్మించినవాడు ప్రేమ కలిగి ఉంటాడు. లవ్, దైవ ప్రేమ. ఇది ఇట్స్ నాట్ అ లస్ట్, మోహ సంబంధమైన ప్రేమ కాదు. ఇట్ ఇస్ ఎ డివైన్ లవ్. తప్పనిసరిగా నీలో ఏముంటుందంటే ప్రేమించే గుణం ఉంటుంది, ద్వేషించే గుణం ఉండదు. యూ డోంట్ హేట్ పీపుల్ బట్ యూ లవ్ పీపుల్. ఇది గుర్తు, అంటే క్రొత్త జన్మ పొందినట్లు గుర్తు. ఏమిటనంటే మూడవది ప్రేమ కలిగి ఉంటాడు. అందుకనే 1 యోహాను 4:7లో మనం చదువుతాం. అలాగే నాలుగవది ఏంటంటే దేవుని మూలంగా పుట్టినవాడు క్రీస్తును అంగీకరించును. అన్ని కోణాలలో పుట్టినవాడు క్రీస్తుని అంగీకరిస్తాడు. ఆయనే నా రక్షకుడు, నా దేవుడు అని ఆయన్ని అంగీకరిస్తాడు. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనము 5వ వచనం మీరు చదవండి, రెఫరెన్స్లు రాసుకోవచ్చు మీరు. 5వది ఏంటనంటే దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించును. ఇదొక గుర్తు. లోకం అంటే పాపం, లోకం అంటే ఈ ప్రజలు, శరీరం కదా, వీటిని మనము జయిస్తాము. ప్రజలను మనం జయిస్తాం. పాప ఆశలను, పాప కోరికలను, పాప భూయిష్టమైన భూ సంబంధమైన ఈ భోగాలను, విలాసాలను మనము జయిస్తాము. వీటిని మనము తృణీకరిస్తాము అంటే దేవుని మూలంగా పుట్టినవాడు వీటన్నిటిని జయిస్తాడు. 1 యోహాను 5వ అధ్యాయం 4. లోకమును జయించును. అవును, మరి రక్షించబడిన వారు లోకమును జయించుకుంటూ వెళతాడు. జయం ఉంటుంది, జయ జీవితం ఉంటుంది అన్నమాట. అదే నువ్వు కొత్తగా జన్మించే గుర్తు ఏమిటనంటే ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఈ కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటాడు.
నీతిని జరిగిస్తాడు, పాపమును చేయనివ్వడు. తర్వాత ప్రేమ కలిగి ఉంటాడు, ప్రేమను కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి క్రీస్తుని అంగీకరించేలాగా, లోకమును జయించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోను పనిచేస్తాడు. తర్వాత ఆరోది, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, దేవుని మూలంగా పుట్టినవాడు క్రొత్త జన్మ పొందినట్టు గుర్తుల్లో 6వ గుర్తు ఏమిటంటే తన్ను భద్రము చేసుకొను, అంటే తన రక్షణను కొనసాగించుకుంటాడు. భద్రపరచుకోవాలి, రెక్లెస్గా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ రక్షణ నీవు కొనసాగించుకోవాలి. నీ భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, వాక్యాన్ని గ్రహించుకోవడం, పరిచర్య, ఆరాధన, వీటన్నిటినీ నువ్వు చేసుకుంటూ నీ యొక్క భక్తి జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. మరి ఇది కూడా ఉన్నది కదా, అది 1 యోహాను 5:18 మనం చదువుతాం. మూడో విషయం ఏంటంటే మనలో క్రొత్త జన్మ కార్యమెట్లు జరుగును. మొదటిగా క్రొత్త జన్మ లేక దైవజన్మ అంటే మనం తెలుసుకున్నాము. రెండవదిగా క్రొత్త జన్మ పొందినట్లు గుర్తులు, ఒక 6 గుర్తులు వాక్య ఆధారంతో మనము తెలుసుకున్నాము, ధ్యానం చేశాము. మూడవది చివరిది, మనలో క్రొత్త జన్మ కార్యం ఎట్లు జరుగును. ఎట్లా జరుగుతుందనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ప్రవేశించి మనకు క్రొత్త జన్మ నిచ్చును. అది పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేది ఏమిటంటే క్రొత్త జన్మ, నూతన జన్మ, నూతన సృష్టి. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గురించి ఒప్పింపజేయను. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. అసలు రక్షణ కార్యం జరిగించేదే ఆయన. మనలో ఉండి ఆ రక్షణను కొనసాగిస్తూ ఉండేవాడు ఆయనే. విశ్వాసం నుంచి పొందుటలో ఆయన మనం పొందుతాము, రక్షించబడతాము. క్రొత్త జన్మను ఆయనే ఉద్భవింపజేస్తాడు. నూతన జన్మను, దైవ జీవాన్ని ఆయన నీలో కలుగు చేస్తాడు. క్రొత్త జన్మ ఇచ్చేవాడు ఆయన. గనుక మానవుడు లోకములో జీవించుటకు శరీర జన్మ, దైవభక్తిలో జీవించి దేవుని చేరుటకు క్రొత్త జన్మ పొందవలెను. అది అవసరము, క్రొత్త జన్మ అవసరము. అబ్రహాముకు 2 కుమారులు కలరు. ఇష్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడు, ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టినవాడు. గనుక కనాను దేశము ఇస్సాకునకే చెందినది అనమాట. ఇక్కడ ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టినవాడు, ఇష్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడనే ఆ డిఫరెన్స్, ఆ తేడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. శరీరానికి సంబంధించిన వారు, ఆత్మకు సంబంధించిన వారు. శరీరానికి సంబంధించిన వారు ఎవరో మనం గ్రహించగలం ఇక్కడ. మరి ఆత్మకు సంబంధించిన వారు, వాగ్దాన పుత్రుడు, వారసుడు ఎవరు అనే సంగతిని కూడా ఇక్కడ మనం గమనించగలము. అది క్రొత్త జన్మకు సాదృశ్యముగా మనకు కనబడుతుంది యొక్క ఆత్మ జన్మ అనేది. ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో అరణ్యములో సర్పము చేత కరవబడి మరణించుచున్న వారు బ్రతుకున్నట్లు మోషే ఇత్తడి సర్పమును నిలువబెట్టెను. అది మనకు తెలుసు ఆ స్టోరీ. దానివైపు చూచిన వారు బ్రతికారు, అని చనిపోతున్నారు. అయితే వెంటనే ప్రార్థన చేశాడు మోషే. వెంటనే ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టి దానివైపు చూడమన్నాడు. చూడండి, దానివైపు చూచిన వారు బ్రతికారు, చూడని వారు మరణించారు. అంటే దాని యొక్క సాదృశ్యము ఏమిటనంటే క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు శిలువపై మరణించను. ఆయన కూడా ఎత్తబడ్డాడు. శిలువకు ఆయనను కొట్టివేశారు. అంటే శిలువపై ఆయన మరణించాడు. శిలువ మేకులకు ఆయనను కొట్టారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆనాడు అరణ్యములో విష సర్పమును కరిచిన వారు ఇత్తడి సర్పమును చూచి బ్రతికినట్లు, ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఆయన యొక్క శిలువ వైపు, ప్రభు నా పాపాల కోసం ఆయన మరణించాడు అని ఆయన వైపు చూస్తారో, వారు నిత్య జీవమునకు పాత్రులగుదురు. విశ్వాసముంచు వారిలో పరిశుద్ధాత్ముడు క్రొత్త జన్మ కార్యము నెరవేర్చును. నిజ విశ్వాసము దేవుని మాటకు లోబడుతుంది. అయితే చాలామంది క్రైస్తవులు మతాచారములను, తమ స్వనీతిని నమ్ముచున్నారు. ఆచారాలు ఎక్కువగా ఉంటాయి, స్వనీతిని నమ్ముతున్నారు.
అది క్రొత్త జన్మ అనుకుంటున్నారు. అందుకే వారికి క్రొత్త జన్మ అనుభవము లేదు. ఈ ఆచారాలు అనుభవాలు ఉన్నాయి. స్వనీతి, పేరు కోసం, గొప్ప కోసం, మత కార్యక్రమాలు, పండగలు, ఇవన్నిటిలో ఈ ఆచారాలు చేయటంలో ఉన్నారు. కానీ వారికి క్రొత్త జన్మ అనుభవం లేదు. మార్పు చెందిన, దైవ జీవము పొందిన, నూతన సృష్టిని పొందిన అనుభవము వారిలో మనకు కనబడదండి. అసలు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే, ఆయన ప్రవేశించినప్పుడే మనకి ఆ జన్మ జరుగుతుంది. మరికొందరు ఆత్మను పొందుట అంటే ఆయన పొందితే రక్షించబడతావు అనే సంగతిని పక్కన పెట్టేసి మరి ఏం చేస్తున్నారంటే, పొందుటంటే కేకలేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, కొంతమంది అయితే ఊగిపోతున్నారు, తన్మయం చెందుతున్నారు, ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత కొంతమంది డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు కావు, అపవాది సాతాను చేసే కార్యక్రమం ఇది. రూట్ని మార్చేశాడు అంటే వేరే మార్గంలోనికి తీసుకుని వెళుతున్న ఆయన చేసే పని ఏంటో దాన్ని మరుగు చేసి నిన్ను మోసం చేశాడు. ఈ మోసంలో పడిపోయావు, మోసం చేసేసాడు నిన్ను. అందుకని నేను ఇదే పరిశుద్ధాత్మ పొందటం అంటే ఏదో గంతులేయటము, ఏదో కళ్ళు మూసుకొని తల అటుడి తిప్పటము, తన్మయం చెందటము, స్థలం మారిపోవటము ఇదా? కాదు. పరిశుద్ధాత్మదేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మదేవుడు రక్షణ కార్యాన్ని హృదయంలో జరిగించేవాడు, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చేవాడు. సో ఇలాంటి వారికి క్రొత్త జన్మ అనుభవం లేదు. ఎలాంటి వారంటే ఇట్లాగా కేకలు వేసి అల్లరి చేస్తూ ఏదో పరిశుద్ధాత్మను నేను పొందాను అనుకోవటం అనే. పరిశుద్ధాత్మ పొందితే రక్షించబడితే జీవితం మారుతుంది, అంతే. ఇవన్నీ ఉండవు. ఇవన్నీ అపవాది సాతాను కార్యక్రమం. మరికొందరు శరీర స్వస్థతనే కోరుచున్నారు. బాగుపడితే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు వారి. కానీ క్రొత్త జన్మ కలుగునట్లు వారి పాపములను విడిచుట లేదు. వారి పాపాలను విడిచిపెట్టరు, కానీ స్వస్థతను కోరుకుంటున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడిని స్వస్థపరుస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అంతకుముందు ఒక స్వస్థత, నీ పాపం నుంచి నువ్వు స్వస్థత పొందాలి. దాన్ని నెగ్లెక్ట్ చేసేసి, దాన్ని ప్రక్కన పెట్టేసి ఏదో స్వస్థత పొందితేనే గొప్ప అనుకుంటున్నావు నీవు. ఆ స్వస్థతనే నువ్వు హైలైట్ చేస్తున్నావు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నీలో జరిగించే రక్షణ కార్యక్రమాన్ని నీవు చూపించటం లేదు. ఎందుకంటే నువ్వు పొందలేదు కనుక నీకు అది అర్థం కాలేదు, నీకు తెలియదు కూడా. చాలామందికి తెలియదు అది. సో కాల్డ్ ప్రీచర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అపవాది వాడుకుంటున్నాడు. గనుక చివరగా ప్రియ సోదర సోదరి, పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త జన్మను పొంది నేనే దేవుని బిడ్డలు కండి, దేవుని రాజ్యంలోనికి రండి, దేవుని రాజ్యమునకు వారసత్వమును పొందండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. తిరిగి మమ్మలను నీ వాక్య ధ్యానం చేసుకున్నటకు మమ్మలను నీ సన్నిధిలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రత్యేకముగా ఈరోజు క్రొత్త జన్మ, దైవ జన్మ, దైవ జీవము, నూతన సృష్టి, నవీన స్వభావము, వీటన్నిటిని గురించి ధ్యానం చేసే ధన్యతని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మను పొందటములో రక్షించబడటము, ఆ రక్షణే ఆ యొక్క క్రొత్త జన్మ, దైవ జన్మ, నూతన జన్మ, ఆ నూతన సృష్టి అనే సంగతులను మీరు మాకు బయలుపరిచారు. అయితే అపవాది సాతాను వేరే విధముగా ప్రజలను తప్పుదారిని పట్టించే, రక్షణలో రానివ్వకుండా ఈ పై వాటి ఆచారాలు, మతాచారాలు, ఈ సంబంధమైన వీటిని చేస్తూ అదే రక్షణ అనుకుంటున్నారు. కానీ అది కాదని కార్యం జరిగించేవాడు అక్షయ బీజము నుండి, దేవుని వాక్యము నుండి పుట్టింపబడిన వారమని ఆ సంగతిని మాకు తెలియజేసినందుకై ప్రభా, మరి అట్టి పరలోక రాజ్యమును మాకు అనుగ్రహించినందుకే నీకు అట్టివారు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యతను అనుగ్రహించినందుకే నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.